అందరికీ నమస్కారం అండి. ఈసీఆర్ వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు జంటగా కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. మొత్తం వీరిద్దరూ 7 చిత్రాల్లో నటించారు. అందులో తెలుగు చిత్రాలు 6, తమిళ చిత్రం 1. వాటిలో 3 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. ఒక చిత్రం రజతోత్సవం, స్వర్ణోత్సవం చేసుకుంది. అదీ కాక 1948కి గాను ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. అదే బాలరాజు చిత్రం. వీరి మొదటి చిత్రం 1945లో 'మాయాలోకం'. సారథి ఫిల్మ్స్ బ్యానర్ మీద గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించారు. సంగీత దర్శకుడు గాలిపెంచల నరసింహారావు. ఆ తర్వాత 1947లో వచ్చిన చిత్రం ఇది కూడా గూడవల్లి రామబ్రహ్మం గారే, 'పల్నాటి యుద్ధం' చిత్రం. ఇందులో బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, మాంచాలగా వరలక్ష్మి గారు నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరి పాటలు వీరిద్దరే పాడుకున్నారు. అది కూడా ఒక విశేషం. తర్వాత ఈ చిత్రం మధ్యలో ఉండగానే గూడవల్లి రామబ్రహ్మం గారు ప్రమాదించారు. ఆయన స్థానంలో ఎల్వి ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని పూర్తి చేశారండి. అందుకే దర్శకులుగా ఎల్వి ప్రసాద్ గారు, గూడవల్లి రామబ్రహ్మం గారి పేర్లు చెప్పుకుంటాం అనమాట. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1948 బాలరాజు. ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు విపరీతంగా అందరికీ తెలిసినవే. ప్రతిభా పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు. తర్వాత సంగీతం సిఆర్ సుబ్బరామన్, ఘంటసాల గారు చేశారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. తొలి రజతోత్సవ చిత్రం, తొలి స్వర్ణోత్సవ చిత్రం. అలాగే 1948కి గాను ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది ఈ బాలరాజ్ చిత్రం. ఆ తర్వాత 1951లో వచ్చిన చిత్రాలు సౌదామిని తెలుగు, తమిళం. ఈ చిత్రాలు రాజరాజేశ్వరి పిక్చర్స్ బ్యానర్ మీద కన్నాంబ గారు నిర్మించారు. నిర్మాత, దర్శకుడు కడార్ నాగభూషణం గారు, సంగీత దర్శకుడు ఎస్వి వెంకట్రామన్. ఈ 2 చిత్రాలు కూడా తమిళం, తెలుగులో ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయన్నమాట. ఇది తర్వాత 1953లో వచ్చిన చిత్రం అజంతా పిక్చర్స్ వారి 'వయ్యారి భామ'. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు పి. సుబ్బారావు గారు, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారి చిత్రానికండి. తర్వాత 4 ఏళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు జంటగా కలిసి నటించిన ఆఖరి చిత్రం వచ్చింది 'సతీ సావిత్రి'. ఇది వరలక్ష్మి గారి స్వంత చిత్రం. వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద వరలక్ష్మి గారు నిర్మించారు. కడార్ నాగభూషణం గారు దర్శకుడు, ఎస్వి వెంకటరామన్ గారు సంగీత దర్శకుడు అనమాట అండి. అవండి వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు 7. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఏవి కూడా జంటగా నటించిన చిత్రాలు ఏవి రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల్లో తర్వాత వరలక్ష్మి గారు కనిపించారు కొన్ని చిత్రాల్లో, కానీ వదిన పాత్రలోను, ఇతర పాత్రల్లో కనిపించేవారు అనమాట. 1945 నుంచి 1957 మధ్య వీరిద్దరి జంటగా వచ్చిన చిత్రాలు 7 అనమాట. అందులో అందరికీ తెలిసిన విధంగానే 3 చిత్రాలు సద్దినోత్సవాలు జరుపుకున్నాయి. ఒక చిత్రం అఖండ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. అదేమిటో గానీ ఇండస్ట్రీ హిట్ చిత్రం కలిగిన ఈ జంటకి మళ్ళీ ఎందుకో కానీ ఏ నిర్మాత, దర్శకుడు సాహసించి ఈ జంటతో చిత్రాలు మళ్ళీ తీయలేదు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకో రీజన్ ఎవరికీ తెలీదండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు జంటగా నటించిన సినిమాల వివరాలు. మళ్ళీ ఈసారి ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.